సో గైస్ ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 1122 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్లో మనం జాయ్ బాయ్ని ఇంకా జాయ్ బాయ్ యొక్క హాకీని విట్నెస్ చేసాం. అసలు ఆ హాకీ ఎంత క్రేజీగా ఉందంటే దాని దెబ్బతో వచ్చిన 4 గోరసెస్ కూడా మళ్ళీ తిరిగి మెరిట్ జాయ్స్ కి వెళ్ళిపోయారు. ఆఖరికి మెరిట్ జాయ్స్ లో ఉన్న ఈమో కూడా కంగారు పడిపోయింది. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లాస్ట్ లో మనకి ఎమిత్ ది ఇంకా మన జాయ్ బాయ్ ది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అది కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. సో ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1122 దీని యొక్క పేరు వచ్చేసి వెన్ ద టైమ్ ఇస్ రైట్. అలాగే మీరు కింద చూసుకుంటే ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీకు మన స్మోకర్ కనిపిస్తాడు. ఈ పీక్ అయితే చాలా స్పెషల్. నేను స్పెషల్ అని ఎందుకు అన్నానంటే దీన్ని డ్రా చేసింది ఎవరో కాదు, మై హీరో అకాడమీ యొక్క ఆథర్ ఎస్ బ్రో. దీన్ని మన కోహే హిరోకోషి డ్రా చేశారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. తను చాలా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు వన్ పీస్ యొక్క SBS కి దీన్ని డ్రా చేసి మన ఓడా సెన్సర్ కి ఇచ్చారు. బై ద వే ఇది జరిగి 22 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన కోహే తన సొంత యానిమే మై హీరో అకాడమియా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నారు. కాబట్టి మన ఓడా సెన్సే దీంట్లో తన ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన వేగపంక్ యొక్క బ్రాడ్కాస్ట్ నుంచి. ఆ బ్రాడ్కాస్ట్ విని మనకి చాలా మంది యొక్క రియాక్షన్స్ ని చూపిస్తారు. ఇక్కడ నార్మల్ ప్రజలైతే అది విని చాలా భయపడిపోతారు. వాళ్ళు అనుకుంటారు ప్రపంచం మునిగిపోతే మనమందరం చనిపోతామని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ రెండో వైపు మన పైరట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా కనిపించింది. వాళ్ళు అనుకుంటారు ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మనం కబ్జా చేసేద్దాం, మనం మేలేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక మెరీన్స్ హాస్పిటల్ ని చూపిస్తారు. అక్కడైతే మన స్వాడ్ మెంబర్స్ ఉన్నారనమాట. మీరు మన కూబీని కూడా అక్కడ చూసుకోవచ్చు. తను వేగపంక్ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు. అదే మన వేగపంక్ చెప్పాడు కదా, వన్ పీస్ ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద మొత్తం ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉండిద్దని. అది వినిన వెంటనే మన కూబీకి లూఫీ గుర్తొస్తాడు అనమాట. మన లూఫీ కూడా ఒకసారి చెప్తాడు కదా నేను కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవుతానని. ఆ ఫ్లాష్ బ్యాక్ ప్రస్తుతం మన కూబీకి గుర్తుకొచ్చిద్ది. ఇంకా మన కూబీ చెప్తాడు నేను ఎలాగైనా లూఫీని ఆపాలి, తన్ని పైరట్ కింగ్ అవ్వనివ్వనని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన క్రాస్ గిల్ వెబ్కి తీసుకెళ్తారు. ఇక్కడ మన బగ్గీ అందరికి ఒక పెద్ద స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ తను చెప్తాడు ఈ ప్రపంచం నాదా కాదు కాదు, ఈ ప్రపంచం మనది, ఈ ప్రపంచాన్ని మనమందరం వెళ్తామని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన బగ్గీ ఫ్యాన్స్ అందరూ ఊగిపోతారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్యాథరినా డివోర్డ్ ఇంకా వ్యానాగర్ దగ్గరికి తీసుకెళ్తారు. వీళ్ళిద్దరు అయితే ప్రస్తుతం మన పైరట్ ఐలాండ్ కి వెళ్తున్నారు అనమాట. ఇంకా మన క్యాథరినా అయితే బ్లాక్ బెర్డ్ కి కాల్ చేసిద్ది. ఇంకా తను చెప్పిద్ది కెప్టెన్ మా దగ్గరికి కెరుబు వచ్చాడు, తన దగ్గర ఏదో స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉందంట, కానీ అది ఏంటిదో వాడు మాకు చెప్పట్లేదు. మిమ్మల్ని కలిసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మీతోనే చెప్తాడంట. తను అక్కడికి తీసుకొని రమ్మంటారా లేకపోతే ఇక్కడే చంపేయమంటారా అని చెప్పి మన టీచ్ ని అడిగిద్ది. ఇంకా టీచ్ చెప్తాడు సరే అయితే నా దగ్గరికి తీసుకొని రా, ఒకవేళ వాడిచ్చే ఇన్ఫర్మేషన్ వర్త్ కాకపోతే నేనే వాడిని చంపేస్తానని చెప్పి మన టీచ్ చెప్తాడు. గైస్ ఇంతకీ మన కెరెబు ఏం చెప్పాలనుకుంటున్నాడో మీ అందరికి తెలిసిందే. మన కెరెబుకి ఏన్షియంట్ వెపన్స్ ఎక్కడున్నాయో తెలుసు. ఇంకా అదే బ్లాక్ బెర్డ్ కి చెప్పడానికి తను వెళ్తున్నాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎగడ్ ఐలాండ్ ని చూపిస్తారు. ఇక్కడ మన వెల్కరీ వచ్చి ఎమెత్ మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. దాంతో లోపల ఉన్న డండన్ మోషి డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా వేగపంక్ యొక్క బ్రాడ్కాస్ట్ కూడా ఫైనల్లీ ఆగిపోయింది. అయినా మన వేగపంక్ ప్రపంచానికి ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ నిజం చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు డండన్ మోషి డిస్ట్రాయ్ అయిపోయినా సరే తన బ్రాడ్కాస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అలాగే మనం రెండు వైపు చూసుకుంటే మన నెసుజురో 1000 సన్నీ వైపు పడిపోయాడు బ్రో. ఆడైతే 1000 సన్నీని వదిలిపెట్టట్లా. ఇది మన జోరో కూడా నోటీస్ చేస్తాడు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎమెత్ ని చూపిస్తారు. మన ఎమెత్ తన బాడీ లోపల ఏదో గ్రాప్ చేశాడు, కానీ తను ఏం చేశాడో ఈ సీన్ లో మనకి కనిపించట్లేదు. కానీ ఇక్కడ మన ఎమెత్ చెప్తాడు జాయ్ బాయ్ నా ముందున్న కుర్రోడు కూడా సేమ్ నీలాగే కనిపిస్తున్నాడు. అయినా నాకు ఇప్పుడు తెలుసు నువ్వు ప్రాణాలతో లేవని. నన్ను శ్రమించు జాయ్ బాయ్, నేనప్పుడు నిన్ను కింగ్ చేయలేకపోయానని చెప్పి తను మనసులో అనుకుంటూ మన లూఫీకి చెప్తాడు ఏ అబ్బాయి నీ పేరేంటని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన వెంటనే మన లూఫీ చెప్తాడు నా పేరు మంకీ డి లూఫీ, ద మ్యాన్ హూ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ ది పైరట్స్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన ఎమిత్ చెప్తాడు డీనా అయితే ఇదే మన డెస్టినీ అని చెప్పి తను వెంటనే ఆ తాడు లాగేస్తాడు. దాంతో ఆ రోప్ అయితే ఊడిపోయింది. ఇంకంతే అందు లోపల నుంచి చాలా పెద్ద
పెద్ద కాంకరర్స్ హాకీ బయటకు వచ్చింది బ్రో. దాంతో ప్రతి ఒక్క మెరిన్ కళ్ళు తిరిగి పడిపోతాడు. కానీ ఇక్కడ మన అమిత్ మాత్రం గట్టిగా నవ్వుతాడు. తను చెప్తాడు, థ్యాంక్ యూ లూఫీ, నువ్వు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్స్ ని నాకు వినిపించావు. అది విని నాకు చాలా నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యిందని చెప్పి తను అంటాడు. ఇంకంతే, అది చూసి మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అమిత్ లోపల నుంచి చాలా పవర్ఫుల్ అయిన కాంకరర్స్ హాకీ బయటికి వస్తుంది. అసలు ఆ హాకీ గోరోసేకి టచ్ అయిన వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి మెరీ జోస్ కి వెళ్ళిపోతారు. ఆ హాకీ అంత ఖతర్నాక్ గా ఉండిద్ది. ఇంకా మీరు ఈ ప్యానెల్ లో చూసుకుంటే మన పక్షి గోరోసే కూడా ఇక్కడే ఉన్నాడు బ్రో. మన లూఫీ బాని కొట్టిన తర్వాత ఫస్ట్ తినొచ్చాడు, దాని తర్వాతే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత మనకి ఈముని చూపిస్తారు బ్రో. తనైతే భయపడిపోయి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తనైతే జోయబాయ్ అని చెప్పి వణికిపోతున్నాడు. మీరు పక్కన ఈము యొక్క సర్వెంట్ ని కూడా చూసుకోవచ్చు. తను వెంటనే ఈము సమా అని చెప్పి పరిగెత్తుకుని వస్తున్నాడు. బ్రో ఇక్కడ వీడెవడు? నేను మొన్నటి వరకు అనుకున్నా మన ఈము దగ్గర జస్ట్ గోరోసేస్ ఉంటారని చెప్పి, కానీ కాదు బ్రో, తన దగ్గర స్పెషల్ గా ఒక మేడ్ కూడా ఉంది. అయినా ఇప్పుడు మీ అందరికి అంత పెద్ద కాంకరర్స్ హాకీ చూసిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ వచ్చినట్టుండిద్ది. అదేంటంటే మన జాయ్ బాయ్ ఒక తాడులో తన హాకీని ఎలా పెట్టాడని చెప్పి మీ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒడా సెన్సే దీని యొక్క ఆన్సర్ మన వెదరియాలో ఇచ్చారనమాట. ఈ ప్లేస్ లో మీరు చూసుకుంటే మన నామికి ఒక అతను చూపిస్తాడు ఒక తాడు తెచ్చి. ఇక్కడ తన చేతిలో ఉన్నది విన్ నోట్. ఇక్కడ ఒక ముడి లాగితే చిన్న గాలి వచ్చింది, ఇంకా రెండోది లాగితే కొంచెం ఎక్కువ వచ్చింది, ఇంకా మూడోది లాగితే చాలా పెద్ద గాలి వచ్చింది. నాకు తెలిసి మన జాయ్ బాయ్ కూడా ఇలాంటి టెక్నిక్ ని ఉపయోగించుంటాడు. దీని తర్వాత మనకి ఎల్బాఫ్ షిప్ ని ఇంకా 1000 సనీని చూపిస్తారు. వీళ్ళైతే ఇప్పుడు సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మనం ఇక్కడ సాటర్న్ ని కూడా చూసుకోవచ్చు. తన ముందే మన అమిత్ ఉన్నాడు. ఇంకా దీని తర్వాత మనకి జాయ్ బాయ్ ఇంకా అమిత్ యొక్క బ్యాక్ స్టోరీని చూపిస్తారు. ఇది జస్ట్ 2 ప్యానల్స్ లోనే ఉండిద్ది. ఇక్కడ మనం జాయ్ బాయ్ ని ఇంకా అమిత్ ని చూసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత చాలా మంది యొక్క థీరీస్ పోయినాయి బ్రో. చాలా మంది చెప్పారు మన జాయ్ బాయ్ ఒక జైంట్ అని చెప్పి, కానీ ఇక్కడ చూసుకుంటే తను చాలా చిన్నగా ఉన్నాడు, నార్మల్ మనిషి లాగానే. కానీ నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మన జాయ్ బాయ్ దగ్గర ఉన్న హ్యాట్ చాలా చిన్నది, కానీ ఈము దగ్గర అయితే చాలా పెద్ద హ్యాట్ ఉంది. అది ఎవరిదో మనకి ఇంకా తెలీదు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన జాయ్ బాయ్ అమిత్ కి చెప్తూ ఉంటాడు, చూడు అమిత్, ఇప్పుడు నా పవర్స్ ని కంప్రెస్ చేసి నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇవి ఎప్పుడు నీ దగ్గరే ఉంటాయి. నీకు తెలిసిందే నీ యొక్క లైఫ్ స్పాన్ ఇంకా నా లైఫ్ స్పాన్ చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. నేను ఎప్పుడు నీ వెనకాలే ఉండలేను. అందుకనే ఇప్పుడు నా పవర్స్ ని నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉన్నా, లేకపోతే నువ్వు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా నువ్వు దీన్ని ఉపయోగించవచ్చు. ఒక రకంగా నేను పాస్ట్ నుంచి నేను ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యూచర్ లోకి వస్తాను. నా పవర్స్ ని వాడుకో అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన అమిత్ చాలా అంటే చాలా ఆనందంగా ఉంటాడు బ్రో. ఇక్కడ తన కళ్ళు కూడా చూసుకోవచ్చు, అవి మెరిసిపోతూ ఉంటే తను అనుకుంటాడు ఇంకా జాయ్ బాయ్ నా లోపలే ఉంటాడు, నాతోనే ఉంటాడు అని చెప్పి తను ఫీల్ అవుతాడు. ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ ప్యానెల్ లో మన అమిత్ చెప్తాడు, వేవ్ ఇన్ టు ద ఫ్యూచర్. ఐ హోప్ నేను అక్కడైనా ఒంటరిగా ఉండకపోతే బాగుండిద్ది అని చెప్పి తను అంటాడు. ఇంకంతే బ్రో, ఇక్కడ అమిత్ యొక్క కళ్ళల్లో లైటింగ్ కూడా వెళ్ళిపోతూ ఉండిద్ది. అలాగే లాస్ట్ లో మన ఎడిటర్ కూడా కామెంట్ చేస్తాడు, డ్రీమింగ్ ఆఫ్ మెమరీస్ అని. ఇంతటితో మన అమిత్ యొక్క స్టోరీ కూడా అయిపోయిద్ది. అసలు ఒక రకంగా ఈ రోబోట్ అయితే బెస్ట్ బ్రో. తను అలా లెగిసాడు, లూఫీకి హెల్ప్ చేశాడు, గోరోసేస్ ని ఇక్కడ నుంచి తరివేశాడు. ఇంకా ఫైనల్లీ లూఫీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం కూడా ఈ రోబోటే. పైగా ఈ చాప్టర్ లో మనం జాయ్ బాయ్ ని కూడా చూసాం. మీరు ఇక్కడ చూసుకుంటే మన జాయ్ బాయ్ యొక్క బాడీలో ఒక కాలు, ఒక చేయి, 2 వుడ్స్ ఉన్నాయి. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది. ఒకసారి మన ఒడా సెన్సే చెప్పారు ఐ ప్యాచ్ ఉన్న క్యారెక్టర్ వస్తే వన్ పీస్ ఎండ్ అవ్వడానికి వెళ్తుందని. నాకైతే జాయ్ బాయ్ ని చూసిన తర్వాత కొంచెం ఇలాంటి వైబ్సే వస్తున్నాయి బ్రో. ఇక్కడ చూసుకుంటే తన కాలు, చేయి కూడా 2 వుడ్ వి ఉన్నాయి. ఒకవేళ ఉంటే తనకు కూడా ఒక ఐ ప్యాచ్ ఉండొచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి గైస్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.